ఫ్రెండ్స్ నిన్న మ్యాచ్ లక్నో జట్టు ఓటమి పాలైన తర్వాత ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. నిజానికి నిన్న పంజాబ్ జట్టు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక లక్నో జట్టు 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో సంజీవ్ గోయంకా, ఆయుష్ బదాని అలాగే అబ్దుల్ సమద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేశాడు. కానీ మిగతా ఆటగాళ్ల మీద చాలా గుర్రుగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రిషబ్ పంత్ ఎమోషనల్ అయిపోయాడు. కళ్ళెంబెట్టి నీళ్లు పెట్టుకుంటూ బాధపడ్డాడు. సంజీవ్ గోయంకా కూడా సీరియస్ గానే ఉన్నాడు. ఈ క్రమంలో ఏడుస్తున్న రిషబ్ పంత్ కేసి అటు శ్రేయస్ అయ్యర్, ఇటు ప్రీతి జింటా ఇద్దరు చూసి ఎలాగైనా సరే రిషబ్ పంత్ ని ఓదార్చాలని అనుకున్నారు. అయితే ఇమీడియట్ గా ప్రీతి జింటా రిషబ్ పంత్ దగ్గరికి వెళ్లి తనకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చింది. దాదాపుగా 20 నిమిషాల పాటు రిషబ్ పంత్ తో ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. అయితే రిషబ్ పంత్ మనం గనక తెలిసినట్టయితే తను చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడి సంవత్సరం పాటు రికవర్ అయ్యి ఆ తర్వాత తను మళ్ళీ ఆటలోకి అడుగుపెట్టాడు. ఒక్కొక్కసారి ఫామ్ ఏమితో ఇబ్బంది పడొచ్చు. ఎందుకంటే ఐపీఎల్ లో రిషబ్ పంత్ చాలా అంటే చాలా ఎక్కువగా తను కష్టపడ్డాడు. అంటే పరుగులు రాబట్టలేకపోయాడు. కెప్టెన్ గా కూడా ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ వచ్చాడు. అయితే ఇక తనను తాను క్షమించుకోలేక బాధపడుతున్న నేపథ్యంలో ప్రీతి సింధ తనకు వచ్చి చాలా మోటివేషన్ గా ఎంకరేజ్ చేసింది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారనమాట. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా ప్రీతి జింటాతో పాటు కలిసి రిషబ్ పంత్ ను ఎంకరేజ్ చేశాడు. గేమ్ లో ఇవన్నీ కామన్ అంటూ తనకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు.